దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, వివిధ పుష్పాల అలంకారాలతో దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధవట మండలంలోని ఉప్పరపల్లి గ్రామం సాయినగర్లోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి మరియు సీతారాముల గుడి ప్రాంగణంలో దసరా శరన్నవరాత్రులు 7వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గమ్మ అమ్మవారికి పీఆర్బీ హ్యాండ్లూమ్ అధినేత పుత్త రామచంద్రయ్య కుమారులు పుత్త బాబు నాగభూషణం ఆధ్వర్యంలో తొలి రోజు దుర్గమ్మ అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు ఒక అలంకరణతో 11 రోజులు భక్తులకు దర్శనమిస్తుందని, దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వారికి కుటుంబ, వ్యాపార, ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. ఈ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవీ ఈరోజు సాయినగర్లోని భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ లలితా త్రిపుర సుందరి శరన్నవరాత్రుల్లో ప్రథమ రోజు శ్రీ శైలపుత్రి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ 9 రోజుల కార్యక్రమం కాస్త 11 రోజులుగా చేయాల్సి వస్తున్నది. ఎందువల్ల అంటే ప్రతి సంవత్సరం కూడా 11 రోజుల కార్యక్రమం చేస్తుంటాము. శరన్నవరాత్రులు అంటే దసరాలో దశహర అంటే 10 రోజులు పాపాన్ని హరిస్తుంది కాబట్టి 10వ రోజు పాపాన్ని హరిస్తుంది కాబట్టి దశహర. హర అంటే నశించుట, దశ అంటే 10 పాపాలను నశిస్తుంది కాబట్టి దసరా అని పేరు వచ్చింది. ఈ దసరాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు నిర్వహిస్తూ ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు కార్యక్రమాలు ఇస్తారు. ప్రథమంగా ఈరోజు ఉభయదాతలు విగ్రహదాతలు ఉభయదాతలు శ్రీ పుత్త రామభద్రయ్య గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు స్వామివారి అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే భక్తాదులకు విశేషంగా పాల్గొంటూ సాయంత్రం పూట విశేషంగా మహిళలు 200 మంది మహిళలు పైగానే వచ్చి అమ్మవారికి లలితాశాస్త్ర పారాయణము, అలాగే భజన కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు కూడా జరుగుతుంటాయి ప్రతిరోజు. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మీ కృపలు కానుకలు ఉంటారని తెలియజేస్తారు.